ఈ ప్లేట్‌లో ఇక్కడ బొగ్గులల్లే కనిపిస్తున్నాయి కదా! ఇవి సింగాడాలు. సింగాడాలలో ఒక రకం. సింగాడా అంటే మన పానీఫల్. నీళ్ళల్లో పండే పంట. దాన్ని వెజిటబుల్ అనొచ్చు. అలాగే ఫ్రూట్ అని గూడా అనొచ్చు. ఇది ఒక రకం. చూడటానికి అచ్చగా బొగ్గులల్లే కనిపిస్తున్నాయి కదా! ఇది ఒక రకం. ఇవి పచ్చివి. మొలకల కోసం తెప్పించినవి. సన్నగా మొలకలొస్తున్నాయి గమనించండి. అలా. అయితే వీటికి కొమ్ములుండవు. ఇవి కొమ్ము లేని సింగాడాలు మజంతా కలర్‌లో ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు. బాగా పండినాక ఇలా నల్లగా తయారవుతాయి. ఇలా బాగా తయారైన ఈ కాయల్నే మనం నాటుకోవాలి. వీటిని కాయలనొచ్చు, లేదా పళ్ళు అనొచ్చు. కొంతమంది వెజిటబుల్‌గా ట్రీట్ చేస్తారు. కొంతమంది పళ్ళగా పళ్ళులాగా ట్రీట్ చేస్తారు. ఈ తొక్కు తీసినప్పుడు మనకి లోపల మజంతా కలర్‌లో కనిపిస్తుంది. పచ్చిగా ఉన్నప్పుడు చాలా డార్క్ కలర్‌లో ఉంటాయన్నమాట. ఇంతకుముందు మనం కొమ్ములు ఉన్న సింగాడాలు చూసాం గదా! ఇవి కొమ్ము లేని సింగాడాలు. ఇవి కూడా విత్తనాల కోసమే తెప్పించాను. ఈ పక్కన పూర్వం మనం తెప్పించుకున్న కొమ్ములున్న సింగాడాలు. అవి చూడండి మొలకలు ఎలా వచ్చినాయో. ఆల్రెడీ కొన్ని నాటుకోవటం జరిగింది. ఇవి మరికొన్ని సన్నగా మనకి ఇక్కడంతా కనిపిస్తున్నాయి చూడండి. అలాగే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మొలకలొచ్చినాయి. ఈ మొలకలు రావటానికి దగ్గర దగ్గర 2 నెలల సమయం తీసుకున్నాయి. లాంగ్ ప్రాసెస్. కొన్ని కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయి ఇలా నీళ్ళల్లో తేలుతూ ఉంటాయి. ఇలా నీళ్ళల్లో తేలినవి మొలకలు రావు మనకి. ఇక్కడ కూడా గమనించండి. ఇలా నీళ్ళల్లో తేలేవి మొలకలైతే రావు. నీళ్ళలో మునిగినవి మాత్రమే మొలకలొస్తాయి. సో, ఈరోజు వీటి గురించి మనం మాట్లాడుకుందాం. హలో యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. చూసారు కదా ఈ సింగారాలు ఎంత బాగా మొలకలొచ్చినాయో. చక్కగా మొలకలొచ్చేసినాయి. ఇవి మనకి ఆన్‌లైన్‌లో దొరకవు. మార్కెట్‌లో కూడా దొరకట్లేదు. 6 కిలోల విత్తనాలు తెప్పించి వేస్తే 6 కిలోల పళ్ళు తెచ్చి 2 నెలల పాటు ప్రతిరోజు వాటర్ మారుస్తూ మార్నింగ్, ఈవినింగ్ చెక్ చేసుకుంటూ చేస్తే మొత్తానికి మనకి ఫలితం లభించింది. సో, ఇందులో 3 రకాలున్నాయి. 3 రకాలలో 2 అయితే మన దగ్గరున్నాయి. మరొకటి చైనీస్ చెస్ట్‌నట్. అదెలా ఉంటుందంటే మనకి గ్లాడియోలస్ బల్బులాగా ఉంటుంది. అది దొరకలేదు. బట్ ఇండియన్ చెస్ట్‌నట్స్ 2 రకాలు దొరికినాయి. దీని గురించి సెర్చ్ చేసినప్పుడు అనేక సంగతులు తెలిసినాయి. ఇది ఎంత మంచి ఫుడ్డు, అందుకనే ఇది దొరికే ప్రాంతంలో వాళ్ళు అంత ఇష్టంగా తింటారు. ఎంత ఖరీదైన కొని తింటారని చెప్పి తెలిసిందనమాట. ఇందులో ముఖ్యంగా విటమిన్ సి, బి6, బి12 ఇదే కాకుండా అనేక రకాలైన ఇతర పోషకాలన్నీ ఉన్నాయి. అందుకనే వీటిని ఎంత ఇష్టంగా తింటారనమాట. ఈ హ్మ్. అసలు హెల్త్‌కి చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ గురించి చెప్పుకుంటూ పోతే బోలెడంత చాంతాడంత అవుతుందనమాట. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెతికి తెలుసుకోండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా మంచి ఫుడ్డు. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా క్యాన్సర్ సెల్‌ని నాశనం చేస్తుందని చెప్తున్నారు. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఆహ్, అది ఆ సీరియస్‌నెస్ తగ్గిస్తుంది. అందుకనే ఇది ఇంత రిచ్ ఫుడ్ అని చెప్తున్నారన్నమాట. ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని చెప్పి. చాలా జుట్టు గ్రోత్‌కి చాలా బాగా పనికొస్తుంది అని చెప్పి ఉంది. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకసారి చూస్తే తెలుస్తుంది. సో, ఆన్‌లైన్‌లో వీటి డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. కొంచెం కాస్ట్‌లీనే. పిండి కూడా కాస్ట్‌లీనే. వీటి పిండి కూడా అమ్ముతారు. పిండి కూడా కాస్ట్‌లీనే. అలాగే డ్రై నట్స్ కూడా దొరుకుతాయి. నట్స్ కూడా కాస్ట్‌లీనే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. దీన్ని వింటుంటే దీని యొక్క పేర్లు మనకే ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగులో గూడా బోలెడన్ని నామదుంపలంటారట తెలుగులో వీటిని. అది కొత్తగా తెలిసింది. ఆహ్, మన సబ్‌స్క్రైబర్స్ ఒకరు మెసేజ్ చేశారనమాట. వీటిని నామదుంపలంటారండి అని చెప్పి. అట్లాగే దీనిని బఫెలో నట్ అంటారట. బఫెలో నట్ అని ఎందుకంటారంటే వీటికి 2 వైపులా 2 కొమ్ములుంటాయి గదా! ఇలా కొమ్ములుంటాయి కదా! అందుకని జెప్పి వీటిని బఫెలో నట్ అంటారట.
బటర్‌ఫ్లై నట్టు, బఫెలో నట్టు, డెవిల్స్ నట్టు ఇలా బోలెడన్ని పేర్లున్నాయి వీటికి. ఏది ఏమైనా కూడా చాలా మంచి ఫుడ్డు. అయితే ఔత్సాహికులు ఇళ్లల్లో పెంచుకోదలుచుకున్న వాళ్ళకి నేను ఈ విత్తనాలు సేల్ చేద్దామనుకుంటున్నాను. మొలకలొచ్చినవి. ఎందుకంటే నా దగ్గర ఉత్సాహంగా చాలా తెప్పిచ్చేసాను. సక్సెస్ రేట్ ఎంతుంటుందో తెలీదు కదా! అందుకని చెప్పి అయితే నేను నాటుకోగా కొన్ని మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన వాటిని నేను సేల్ చేద్దామనుకుంటున్నాను. కొంత మనీ నాకు రికవర్ అవుతుంది కదా! ఆ మనీని మళ్ళా నేను వేరే మొక్కలు సేకరించుకోవటానికి ఉపయోగపడుతుందని చెప్పి సో, ఇలా కనీసం 2 అయితే తీసుకోవాలి. 2 మొక్కలు తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌ని బట్టి ఆ నంబర్‌కి మీరు గనక మెసేజ్ చేస్తే నేను దాన్ని బట్టి అవైలబిలిటీ నా దగ్గర ఎన్నున్నాయో, ఎంతమంది అడిగారో దాన్ని బట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ లాగా ఇస్తాను. కనీసం 2 విత్తనాలన్నా తీసుకుంటే మీకు పోస్టల్ ఖర్చులు కలిసొస్తాయి. లేకపోతే పోస్టల్ ఖర్చులు ఎక్కువ పడతాయి. ఒకటైనా ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ, మీకు పోస్టల్ ఖర్చులు ఎక్కువ పడతాయన్నమాట. సో, ఇవైతే సేల్ చేద్దాం అనుకుంటున్నాను. వీటితో పాటు ఆ కొమ్ములు లేని దుంపలేవైతే ఉన్నాయో దుంపలనొచ్చు, పండనొచ్చు, కూరనొచ్చు. అవి జెర్మినేట్ అవ్వటానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. జాన్యువరిలో కానీ అవి రెడీ కావు. అవి రెడీ అయినాక అవి కూడా కొన్ని నేను నా పర్సనల్ గార్డెన్ కోసం అట్టే పెట్టుకొని కొన్ని వాటిని కూడా సేల్ చేసేస్తాననమాట. సో, ఈ దశలో ఉన్నప్పుడే పంపిస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఈజీ అవుతుంది. మొక్క కూడా సేఫ్‌గా మీ ఇంటికి రీచ్ అవుతుంది. జెర్మినేట్ అయిన దుంపలు పంపించాలని అనుకుంటున్నాను. తర్వాత ఐ కెనాట్ గివ్ ఎనీ గ్యారంటీ. ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఏమన్నా అయితే కనుక నేనేమి గ్యారంటీ ఇవ్వలేను. నేను పంపించడం సేఫ్‌గా పంపిస్తాను. అది మీకు రీచ్ అయ్యే కండిషన్ గురించి నేను చెప్పలేను. సో, ఇదనమాట సంగతి. ఆల్రెడీ నేను నాటుకున్నవి గూడా చూద్దురు గానీ ఏ పొజిషన్‌లో ఉన్నాయో. నీళ్ళల్లో పెట్టుంచాను గదా! పెట్టించినవి ఆల్రెడీ నీళ్ళల్లో పెట్టినవి కూడా చక్కగా మొలకలొచ్చేసినాయి. చిన్న చిన్న లీవ్స్ అయితే స్టార్ట్ అయినాయి. లీవ్స్ అన్నీ వచ్చినాక మొక్క చూడటానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, ఇదనమాట. సో, ఇప్పుడు మీకు నాటి కూడా చూపిస్తాను. ఆల్రెడీ నాటినవి, ఈ కొత్తవి గూడా నాటి చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాననమాట. కాకపోతే ఐ చార్జ్ మనీ. మీకెక్కడా దొరకదు. నేను 2, 3 సంవత్సరాల నుంచి వెతికి చివరికి ఈ సంవత్సరం సక్సెస్ సాధించగలిగాను. సో, అనుభవంతో చెప్తున్నాను. అది. ఓకే. సో, ఇది మన వీడియో. ఆహ్, కంటిన్యూ చేద్దాము. సో, నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో, ఉపయోగపడే వీడియోలు చేయటానికి ట్రై చేస్తాను. ఓకే. ఇది పొజిషన్ ఎలా నీళ్ళైతే పూర్తిగా వంపేసాను. అయినా చెట్టు నీడ పడి మీకు షేడీగా కనిపిస్తుంది. ఇది గమనించండి. ఇలా ఆకులొచ్చేస్తాయి సన్నగా. ఇవన్నీ మొలకలొచ్చినాయన్నమాట. ఈ కనిపించేవన్నీ మొలకలు ఇవన్నీ. మరో టబ్‌లో కూడా చూద్దాం. విత్తనాలు సక్సెస్ రేట్ అయితే చాలా తక్కువే ఉంది. 6 కిలోల విత్తనాలకి 25 మొక్కలు మొలిచినాయంటే మీరు ఊహించండి. చూసారా? ఇలా సన్నగా ఆకులు మొదలవుతున్నాయి. వీటిని నాటుకోవటం కూడా చాలా సులభం. ఇలా మొలకలొచ్చిన దాన్ని తీసుకొని కొంచెం ఆ దుంప నీళ్ళల్లో మునిగేటట్లుగా పెడితే చాలు. 1 ఇంచ్ లోపల పెడితే చాలు. చక్కగా వచ్చేస్తాయి. సో, ప్రైస్ అది కావాలన్న వాళ్ళు వాట్సాప్ చేస్తే నేను చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.